2024 ఇయర్ లో టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలు ఫస్ట్ హాఫ్ లో హిట్ అయిన సినిమాలు చాలా తక్కువే. ఉన్న వాట్లలో కొన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవగా కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేదు. పెద్దగా స్టార్స్ నటించిన సినిమాలేవి రిలీజ్ కాకపోవడంతో ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు సినిమాలు అండర్ పర్ఫార్మ్ చేశాయనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మొత్తం మీద రిలీజ్ అయిన సినిమాలలో హనుమాన్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ గా నిలవగా తర్వాత కల్కి మూవీ ఇప్పుడు భారీ లాభాల దిశగా దూసుకుపోతూ ఉంది. మధ్యలో సమ్మర్ లో టిల్లు స్క్వేర్ మూవీ కూడా మంచి హిట్ గా నిలిచింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కంటిన్యూస్ గా కోటికి తగ్గకుండా షేర్ అందుకున్న సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి మూవీ అద్భుతమైన లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఓవరాల్ గా చూసుకుంటే 13 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ నైతే సొంతం చేసుకుంది. దాంతో ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల పరంగా టాప్ 2 ప్లేస్ ను దక్కించుకుంది ఈ సినిమా. ఫస్ట్ ప్లేస్ లో ఎవ్వరికి అందనంత ఎత్తులో ఈ ఏడాదికి గాను హనుమాన్ మూవీ నాన్ స్టాప్ గా 20 రోజుల పాటు ప్రతి రోజు కోటికి తగ్గకుండా షేర్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసి రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక తర్వాత ప్లేస్ లో కల్కి 13 రోజులతో ఉండగా ఆ తర్వాత ప్లేస్ లో గుంటూరు కారం 10 రోజులు, టిల్లు స్క్వేర్ మూవీ 10 రోజుల పాటు నిలిచి మొత్తం మీద ఈ ఏడాది మినిమం 10 రోజులకు పైగా కంటిన్యూస్ గా కోటికి తగ్గకుండా షేర్ అందుకున్న సినిమాలుగా నిలిచాయి. తర్వాత ప్లేసుల్లో నాసామిరంగా 6 రోజులు, సైంధవ్ మూవీ 4 రోజుల పాటు కంటిన్యూస్ గా కోటికి తగ్గకుండా షేర్ ను అందుకున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం మీద సినిమాలలో ఈ సినిమాలు మాత్రమే కొంచెం జోరు చూపించగా సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే సినిమాలలో ఎన్ని సినిమాలు ఈ లిస్టులోకి ఎంటర్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.